వ్యక్తిత్వం అంతా బయట తీసి ఆనాడు ఉన్నటువంటి ఒక యోధుడు తన యుద్ధం చేసి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి కోటల్లో కొల్లగొట్టి ఒక ధైర్యంతో సాహస కృత్యాలు చేయటమే కాదు అతను ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా కూడా నిలిచాడని చరిత్రలో రాశారు. అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఈరోజు ఖమ్మం నడిబొడ్డులో ఇక్కడ మనం విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటానికి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఆ విగ్రహం త్వరితగతిన పూర్తి కావాలి. ఆయన జీవితం, ఆయన విగ్రహం మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలబడాలి. అలా నిలబడటం కోసం మనందరం కృషి చేద్దామని మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, ఈనాడు పాలన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం. ఇది ప్రజల అవసరాలే అజెండాగా మార్చి ఆ అజెండానే చట్టాలుగా మార్చి పాలన చేసేటువంటి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తాం. ఇప్పుడే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానీ లేకపోతే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ చెప్పినటువంటి దృష్టాంతాలు నేను కూడా తప్పనిసరిగా మీ అందరికీ రెండు విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి ప్రజానికం మొత్తాన్ని కాస్ట్ సర్వే చేయాలని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా అధికారాలన్నీ కూడా అత్యంత వెనుకబడి ఉన్నటువంటి వర్గాలకి దామాషా ప్రకారం అందించాలనేటువంటి మన నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఆనాడు సాధారణ ఎన్నికల కంటే ముందు ప్రతి సభలో ఆయన చెప్పినప్పుడు అందరూ చాలా ఆషామాషిగా తీసుకున్నారు. కానీ ఆయన సభలో ఆనాడు సిఎల్పి లీడర్గా నేను పాల్గొన్నప్పుడు ఆయన ఉపన్యాసాలను చాలా సభల్లో నేను ట్రాన్స్లేట్ చేశాను. వారి భావాన్ని అర్థం చేసుకొని ఈ రాష్ట్ర అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచే మేము మొదలు పెడతామని ఆయన ఇచ్చినటువంటి హామీని కూడా గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే ఇప్పుడే మాట్లాడి వెళ్ళినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, ఇతర మంత్రివర్గ సహచరులు అందరూ కలిసి ఏకగ్రీవంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేయాలని కేబినెట్ లో నిర్ణయం చేసి, శాసనసభలో తీర్మానం చేసి, ఈ శాసనసభ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి తీర్మానాలు ఆదేశిస్తే ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్లానింగ్ శాఖను చూస్తున్న నేను ఆ సర్వేని ఒక్క చిన్న పొరపాటు కూడా జరగకుండా రాష్ట్రంలో కేవలం 50 రోజుల్లో పూర్తి చేసి ఈ దేశ చరిత్రలోనే ఈ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే చేయగలిగామని చేసి చూపించాం. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఈ దేశమే చేయలేదు. స్వాతంత్రం రాకముందు ఎప్పుడో 1931లో జరిగినటువంటి కులగణన తప్ప ఆ తర్వాత కులగణన ఎవరు సాహసం చేయలేదు, చేయలేకపోయారు. ఇక్కడ మొదలుపెట్టినప్పుడు కూడా చాలా పొరపాట్లు జరుగుతాయి, చాలా తప్పులు పట్టుకుందామని చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ దేశవ్యాప్తంగా తిరిగి మా మంత్రివర్గ సహచరులు అందరం పొన్నం ప్రభాకర్ గారితో సహా, మహేష్ కుమార్ గౌడ్ గారితో సహా మంత్రివర్గంలో ఉన్న సభ్యులందరం అనేక రాష్ట్రాలు తిరిగి ఒక పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఈ రాష్ట్రంలో ప్రతి 150 ఇళ్లకి ఒక బ్లాక్ గా నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 150 బ్లాకులకి ఒక్కొక్క ఎన్యూమినేటర్ని పెట్టి ప్రతి 10 మంది ఎన్యూమినేటర్కి ఒక సూపర్వైజర్ని పెట్టి ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ప్రతి జిల్లాలో ఒక అడిషనల్ కలెక్టర్ని పెట్టి ఆ పైన జిల్లా కలెక్టర్కి బాధ్యత చెప్పి ప్రతిరోజు చేసేటువంటి సర్వే 8 నుంచి 10 ఇళ్ల కంటే ఎక్కువ సర్వే చేయటానికి వీలు లేదు. మీరు
8 నుంచి 10 ఇళ్ళు దాటి చేస్తే మీకు భారం పడి తప్పులు నేరాలు జరుగుతాయని కేవలం 8 నుంచి 10 ఇళ్ళు మాత్రమే రోజుకు కేటాయించి దాదాపు 1,00,000 మంది పైబడి అందులో నియమించి ఈ శాస్త్రీయపరమైనటువంటి సర్వే చేసి దాన్ని చట్టబద్ధం చేసి శాసనసభలో పెట్టి ఆ శాసనసభ ద్వారా వచ్చినటువంటి లెక్కలతో మొట్టమొదటిసారి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు 56% ఉన్నారని శాస్త్రీయంగా లెక్కబెట్టి చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. చూపించడం కాదు, దానికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 42% కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని లెక్కలతో సహా సభలో పెట్టి 42% రిజర్వేషన్ బలహీన వర్గాలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించి ఉద్యోగ అవకాశాల్లో కూడా కల్పించి ఆ చేసిన చట్టాన్ని కేంద్రానికి పంపించాం. ఇది ఈ దేశంలో మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం సాధించినటువంటి గొప్ప విజయం. ఈ విజయమే ఈరోజు దేశవ్యాప్తంగా మార్మోగి రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ కాస్ట్ సెన్సస్ దేశంలో జరగాలని చెప్పి పెద్ద ఎత్తున ఆయన కోరితే ముందు నవ్వారు. ఆ తర్వాత ఆయన లెక్కలతో సహా ఒక్కొక్కటి బయట పెడతా ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి ఈ దేశ ప్రధాని కూడా దేశంలో కాస్ట్ సెన్సస్ చేస్తామని ప్రకటించాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం దేశానికి దశాదిశ నిర్దేశం చేసింది. ఇది ప్రజాప్రభుత్వం సాధించినటువంటి విజయాలు. ఈ విజయాలతో భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ రాష్ట్ర వనరుల్ని ప్రజల దామాషా ప్రకారం పంచే విధానాన్ని బడ్జెట్లో కూడా భవిష్యత్తులో కేటాయిస్తాం. కేటాయించేటువంటి నిధుల్ని నిష్పక్షపాతంగా ఖర్చు చేస్తాం. ఆ ఖర్చుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు జీవన స్థితిగతులు పెరిగి, విద్యా అవకాశాలు పెరిగి, ఉపాధి అవకాశాలు పెరిగి అంతిమంగా అందరూ సమానంగా ఎదిగేటువంటి ఒక సమసమాజ నిర్మాణం చేయటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈనాడు ఈ భవన నిర్మాణం కేవలం 1 సంవత్సర కాలంలో పూర్తి చేయండి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్తా ఉన్నారు. ఎస్, తప్పనిసరిగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా, డిప్యూటీ సీఎంగా, ఆర్థిక శాఖ చూస్తున్నటువంటి వ్యక్తిగా నా పక్కన ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ మంత్రి గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా తప్పనిసరిగా సాధ్యమైనంత మేరకు సంవత్సర కాలంలో ఈ భవన నిర్మాణమే కాదు, ఇక్కడ కోచింగ్ సెంటర్ కూడా వచ్చేటట్టుగా, కోచింగ్ సెంటర్ కూడా ఉండేటట్టుగా, ఈ కోచింగ్ సెంటర్ తో పాటు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కూడా జరిగేటట్టుగా, వారు స్ఫూర్తితో ఇక్కడ విద్యా బుద్ధులు నేర్చుకొని ఈ దేశంలో అత్యున్నతగా ఎదగటానికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణంగా దీన్ని తీర్చిదిద్దుదామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మీరందరూ కూడా దానికి సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.